సార్ డాక్టర్ గారు తర్వాత పొట్ట ఉంది అనుకోండి సార్, పొట్ట తగ్గాలంటే ఏంటి అసలు? పొట్ట తగ్గాలంటే అంటే ఈ శృంగారాలు ఎక్కువ పాల్గొంటే పొట్ట తగ్గిపోతుందా? కొంత తగ్గుతుంది, ఎక్సర్సైజ్ కదా. అందుకని ఎక్సర్సైజ్ సెక్సర్సైజ్ అంటాం. ఓకే, సెక్స్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ సెక్సర్సైజ్. సెక్స్లో పాల్గొంటే ప్రతి ఒక్కసారి పాల్గొనే ఈచ్ కాయిటస్కి 150 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. మీరు గంట సేపు వాకింగ్ చేశారనుకోండి 300 క్యాలరీస్ తగ్గుతాయి. 300 1 అవర్. అదే మీరు సెక్స్లో ఒక 5 నిమిషాలు పాల్గొన్నారు, 10 నిమిషాలు పాల్గొన్నారు, 150 క్యాలరీస్. అంటే గంట సేపు వాకింగ్ చేసిన దానికి ఒక 5 నిమిషాలు సెక్స్లో మీరు పాల్గొన్న దానికి మీరు 2 సార్లు సెక్స్లో పాల్గొన్నారంటే ఒక గంట సేపు వాకింగ్ చేసిన లెక్క. గంట సేపు వాకింగ్ చేస్తే మీకు ఎంత కొవ్వు కరిగిందో 2 సార్లు సెక్స్లో పాల్గొంటే అంత కరిగింది. 150 క్యాలరీస్ తగ్గుతాయి. అదే లేదా 2 అంతస్తులు మీరు ఎక్కి దిగినట్టు, 2 అంతస్తులు ఎక్కి దిగడానికి మీకు ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో సెక్స్లో పాల్గొంటే అంటే సెక్స్లో కంఫర్ట్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం మనకి ఎక్సర్సైజ్ చేసిన ఫలితం ఉంటుంది. అందుకని ఎక్సర్సైజ్ సెక్సర్సైజ్. అదే ఎవరైతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారో ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళతో సమానం. అయితే రోజు 2 సార్లు అంటే పాపం భార్య ఎవరైతే భార్య ఉందో కొద్దిగా కోఆపరేట్ చేయాలి. చేస్తుంది మీరు మరి ఆమెను కూడా మీరు రొమాంటిక్గా తయారు చేయవు. మన సెక్స్లో పాల్గొనలేదండి, మన రొమాంటిక్ థాట్ బట్టి మనం ఆల్వేస్ రొమాంటిక్ వైబ్రెంట్గా ఉండాలండి. మగవాళ్ళు ఉండాలి, ఆడవాళ్ళు ఉండాలి. ఉంటారు, ఎందుకుంటారు? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్స్ చక్కగా ఉంటే తప్పకుండా ఉంటుంది, షూర్గా ఉంటుంది. మీరు మీ భార్యని మీరు ప్రేమిస్తున్నారు అనుకోండి, చక్కగా ప్రేమిస్తే ఆవిడ ఎందుకు ఉండదు? మేము ప్రేమిస్తుంది. ఆవిడ చేతికిలించుకుంటూ ఆవిడకి ఇంపార్టెన్స్ ఇవ్వకుంటూ ఉంటే ఇప్పుడు భార్య తగ్గ చీర కట్టుకున్నట్టు, బా ఈ చీరలు ఎంత అందంగా, ఒక కాంప్లిమెంట్ భార్య లేరు. ఆవిడ వచ్చి చీర కట్టుకుని ఇళ్ళ చూస్తుంటారు కూడా. ఎక్కడ ఆవిడ మొట్టమొదటి షీ వాంట్స్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హస్బెండ్ ఓన్లీ. మనవాడు మగవాడు అసలు దాన్ని పట్టించుకొని ఆవిడ తిరుగుతుంది, ఇలా ఉంటుంది, సర్దుకుంటుంది. అలాగా అబ్బా నువ్వు ఈ చీరలో ఎంత ఎలుగుందిపోతున్నావు, ఆ చీరకే అందం వచ్చింది అన్నాడు అనుకోండి, ఇంకా రోజంతా మీకు దాసోహమే. ఆ చీరకే అందం వచ్చింది నువ్వు కట్టుకుంటే. అంటే ఈ టెక్నిక్ తెలుసుకోవాలి మన మగవాళ్ళందరూ కూడా. చిన్న టెక్నిక్, చిన్న టెక్నిక్. ఆడవాళ్ళకి చిన్న కొద్దిపాటి ఎప్రిసియేషన్ కూడా చాలండి. నిజంగా అల్ప సంతృప్తులు అంటారు లేడీస్. ఆ అల్ప సంతృప్తులు కూడా ఎక్కడంటే భర్త దగ్గర. భర్త చిన్నది, షీ వాంట్స్ ఎఫెక్షనేట్ అప్రోచ్ ఫ్రమ్ ది హస్బెండ్. ప్రేమపూర్వకమైనటువంటి ఆ రంగన అది కావాలి. భర్త మరి ఎందుకు ఉండకూడదండి? ఉండడు, వాడు పట్టించుకోడు. ఇంకా పైగా ఆయన అడిగి ఈసరించుకుంటాడు, ఉండగో అంటాడు. ఇంకా ఆడ హర్ట్ అయిపోయేమో రోజంతా బాధపడుతుంది. అలా కాకుండా ప్రేమగా ఇంకా అది కాకుండా సెక్స్లో ఇప్పుడు కూడా మనిషి సెక్స్ పరంగా వైబ్రెంట్గా మన పైకి తెలిసి సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా 24 అవర్స్ వైబ్రెంట్గా ఉండాలండి. ఒక అందమైనటువంటి స్త్రీ కనుకోండి, ఈవెన్ ఏం చేస్తామని కాదు, మనసులో మాత్రం చాలా లవ్లీగా ఉంది, సెక్సీగా ఉంది అని అనిపించాలి. మీ అది తప్పేం కాదు. అలాగే ఒక అబ్బాయికి దగ్గర ఒక యువకుడు చక్కగా అందంగా ఉండి, అమ్మాయి ఎలా అనుకోవాలి, చాలా హ్యాండ్సమ్, గ్రీక్ పీరియడ్లా ఉన్నాడు, మంచి హ్యాండ్సమ్, చాకులాగా ఉన్నాడు, అబ్బా చాకులా అనుకోవాలి. అనుకునేట్లుగా మనసు స్పందిస్తుండాలి. అనుక్షణం ఏది చూసినా సరే, ఒక మూవీ చూస్తుంది, ఆ హీరోగా ఉన్నాడు, అబ్బా ఎంత బాగున్నాడు వాడు, అంత మాత్రాన వీడు మానసిక వ్యభిచారం చేస్తుండే కాదు. ఇది అనుక్షణం బ్రెయిన్ వైబ్రెంట్గా ఉండాలి, రొమాంటిక్గా వైబ్రెంట్గా ఉండాలి. ఎవరివైతే మా మనసు రొమాంటిక్గా వైబ్రెంట్గా ఉంటుందో యాక్చువల్గా అకేషన్ వచ్చేప్పుడు వండర్ఫుల్గా వాళ్ళు చేస్తారు. అంచేత ఆ 24 గంటలు వైబ్రెంట్, నిద్రపోతున్నా, వెలుకున్నా సరే, ఎలా ఉన్నా, మనుషులతో మాట్లాడుతున్నా, మన బాడీ, మన మనసు ఏమో రొమాంటిక్ వైబ్రెంట్ ఉండాలి, మన బిహేవియర్ రొమాంటిక్గా ఉండాలి. ఒక మాత్రం నీవు ఏ చీరలు ఎంత బాగుందో, నీ ఎంత అందంగా ఉన్నావు అని. మీకు ఒక అమ్మాయి బాగా పరిచయం ఉందనుకోండి, కొద్దిగా పరిచయం ఉందనుకోండి, పరిచయం ఉంది పాజిటివ్గా, మీరు చాలా బాగున్నారండి, యూ లుక్ సో నైస్ అన్న చాలు. అంటే ఎవరో దానిపోయిన మీ ముఖ్యమంత్రి తెలియదు కాదు, మీతో కొద్దిగా క్లోజ్ అయిన వాళ్ళని మీరు ఏంటి పాజిటివ్గా ఎంతగా రిసీవ్ చేసుకుంటారో. అలాగే మీ డ్రెస్, మీకు ఆ షర్ట్ చాలా బాగుందండి,
ఆ కోర్టులో మీరు అబ్బా ఎంత బాగున్నారు దుర్గా ప్రసాద్ గారు అంటే మీరు అన్నీ చాలా ఎగరేస్తారు అవునండి. మీరు ఒక అమ్మాయికి వేసిన మీ అమ్మాయి ఎందుకు అవ్వదు అవుతుంది. అవునండి. మీలాగా కాలు రేగలేకపోవచ్చు కానీ మనసు మాత్రం ఈ కాలు రేగలేసిందంటే ఇగుతుంది. అదండి. అంచేత మనసు రోమాంటిక్ వైబ్రెంట్గా ఉండాలి. మన మన వాడుతూ ఉండే కాన్వర్సేషన్ వైబ్రెంట్గా ఉండాలి. మన థాట్స్ వైబ్రెంట్గా ఉండాలి. మన యాక్షన్స్ వైబ్రెంట్గా ఉండాలి. రోమాంటిక్గా ఉండాలి. రోమాంటిక్గా వైబ్రేట్ అవుతుండాలి మనసు. రోమాంటిక్గా థాట్స్ ఉండాలి. రోమాంటిక్గా బిహేవియర్ ఉండాలి. రోమాంటిక్ యాక్షన్ కావాలి. అదే ఇంకేగా జీవితం వాళ్ళ మధ్య మధ్య ఎలా ఉంటుంది. అంచేత అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎక్సలెంట్గా ఉంటుంది. అదే మనకు లేకుండా అందులో ఈ మోడర్న్ ఏజ్లో ఇంట్లో అడుగు పెడుతుండగానే సెల్ ఫోన్ మాట్లాడుతుంటాడు. ఆ సెల్ ఫోన్ మాట్లాడి పట్టు చూస్తుండగా అంతే ఆడేదో చెబుదాం అనుకుంటుంది. ఆగు అంటాడు. ఆగు అంటాడు. ఆడు పాపం రోజంతా మీరు ఇచ్చాక ఏదో చెబుదాం అనుకుంటే ఓ మంచి తీయని కబురు చెబుదామని ఆ తీయని కబురు చెప్పని వస్తాడు ఈ మగాడు. చెప్పనివాడు. ఆ ఇద్దరి మధ్య అది ఇటీవల కాలంలో ఈ మోడర్న్ ఏజ్లో మరీ అలా. అందుకని మీకు రకరకాల ఏంటి పోతుంది. వీరికి ఎక్స్ట్రావర్డ్ కాంట్రాక్ట్స్ వాళ్ళకి ఎక్స్ట్రావర్డ్ కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. ఆడవాళ్ళకి వస్తున్నాయి. కారణం ఏంటంటే అంచేతే ఇప్పుడు వాళ్ళు ఎవడైనా ఒక మగవాడు బయటవాడు పరాయి మగవాడు కొద్దిగా చనివి చాలా బాగుంటావు, నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు, నీ కళ్ళు ఎంత ఇదిగా నుగ్గులైనాయి, నువ్వు నీ చీక్స్ ఎంత బాగున్నాయి అని అన్నాడు అనుకోండి. భర్త నుంచి రాని ఎప్రిషియేషన్ ఇంకో పరాయి మగాడు వచ్చారు కదా అది తప్పకుండా అటు వెళ్ళిపోతుంది. మనసు ఉద్దన లాగేస్తుంది. అదే సెక్స్ అనేది. ఆ రొమాన్స్ అనేది అలాంటిది. పరాయి మగవాడు మా భర్త ఏమి చేయింది రెండో వాడు ఎప్రిషియేట్ చేస్తే ఉన్నాడు నా మౌడు ఎందుకు దద్దమ్మ చూడు ఇవే చెప్పాడు. షీ వాంట్స్ సమ్ ఎప్రిసియేషన్. ఆ ఎప్రిసియేషన్ పరాయి మగవాడు ఈ ముగ్గురే చేస్తున్నాడు అనుకోండి పరాయి మగవాడు మాట పట్టి అంటుంది.